ఆ యొక్క త్రిలోక సంచారి అయిన నారద మహర్షుల వారు వచ్చి మనం అశ్వమేధ యాగం చేసిన మన రాజ్యంలో సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పి ఉండడు. అందుకని నేను ఇక్కడికి పిలిపించాను పుత్ర. జనక మీ ఆజ్ఞాదాత నేనెంతటి వాడను, జనక మీ ఆజ్ఞాదాత నేనెంతటి వాడను, జనక మీ ఆజ్ఞాదాత నేనెంతటి వాడను, జనక మీ ఆజ్ఞాదాత నీవెంతటి వాడవు, జనక నీ ఆజ్ఞాదాత. అనుమానమును జెండా మన ధర్మంగా దీక, అనుమానములు జెండా మన ధర్మముగా దీక, అనుమానమును జెండా మన ధర్మంగా దీక, అనుమానము జెండా మన ధర్మముగా దీక. వినయంబుగను విష్ణు వినయంబుగను విష్ణు మునుగూచి పనులందు, జనక మీ ఆజ్ఞాదాత నేనెంతటి వాడను, జనక మీ ఆజ్ఞాదాత. తండ్రి గారు మీ ఆజ్ఞ ప్రకారమే నడిచేటి వాడను, మీ ఆజ్ఞ దాటి నేను మితిమీరి పోగలను నా తండ్రి గారు. దేవి 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 సుచితా దేవి, మన బాలుడు ఎంత చక్కటి వాడో చూస్తావా? అవును కదా. దేవి ఆలస్యం చేయకు దేవి. సుదతేయాలస్యామేలా చేసేవు నీవింకా, సుదతేయాలస్యామేలా చేసేవు నీవింకా, సుదతేయాలస్యామేలా విదితంబుగను పూజ నిధులెన్ని అయినాను, విదితంబుగను పూజ నిధులన్నీ అయినాను, మదవాతి సమకోర్చో మదవాతి సమకోర్చో పరితుల్దారగనేవో, సుదతేయాలస్యామేలా చేసేవు నీవింకా, సుదతేయాలస్యామేలా. దేవి సూచితివా, మన బాలుడు మన మాట జవదాటని తెలిపాను కదా. నువ్వు వెంటనే ఆ యొక్క అశ్వమేధ యాగంకు ఎలాంటి పూజ ద్రవ్యాలు పడతాయో తొందరగా తెప్పించు దేవి. ఎలా మీ కనుమానము నేనుండగా ఇప్పుడు, ఎలా నీకనుమానము నేనుండగా ఇప్పుడు, ఎలా మీ కనుమానము నేనుండగా ఇప్పుడు, ఎలా నీకనుమానము నేనుండగా ఇప్పుడు, పూలవానంబు నాకు పుత్రుని పంపివేగా, పూలవనంబు నాకు పుత్రుని పంపివేలా, శ్రీలోలు హోమామునకు చెరకులు దేను వంపు, ఎలా మీ కనుమానము నేనేలా ఇప్పుడు, ఎలా మీ కనుమానము. ప్రాణేశ్వర దేవి నేను ఆ పనులన్నీ సిద్ధపరిచి ఉంచదను, కానీ హోమమునకు మొదలు సుగంధపు చెరుకులు మొదుగు సమిదలు కావాలేను కదా. అవును కదా దేవి. మరియు మన కుమారుడును మరియు మన ప్రధానిని మన పట్టణము గల వెలుపల గల పూలవనమునకు వెళ్ళి తెప్పించండి స్వామి. పుత్ర నీకొక మాట తెలిపి వినుము. నాన్నగారు మరినొక్క పని తెల్పేదా నా ముద్దుల పుత్ర, మరి యొక్క పని తెలిపేదా నా ముద్దుల కొడుక, మరినొక్క పని తెల్పేదా ఇరవొంద పూలవనము కరిగి సమిదెలు చెరుకోలో, ఇరవొంద పూలవనము కరిగి సమిదెలు చెరుకోలో, ఇరవొంద పూలవనము కరిగి సమిదెలు చెరుకోలో, ఇరవొంద పూలవనము కరిగి సమిదెలు చెరుకోలో. మరి తొందరగా తెస్తే మరి తొందరగా తెస్తే మన పనులు సమకూరు, మరినొక్క పని తెలిపేదా నా ముద్దుల కొడుక, మరినొక్క పని తెలిపేదా. నీవు మంత్రి కలిసి మన వనమునకు వెళ్ళి ఆ యొక్క మోదిగ సమిదలు చెరుకులు తీసుకొని పూలు పుష్పాలు తీసుకొని రమ్ము రాస్తాను. రాస్తా మా కుమారుడు వెళ్ళి తీసుకురమ్ము. అలాగే రాజా. నాన్నగారు తల్లి ఆశీర్వాదించు నీ వెళ్ళే
వెళ్ళదనిప్పుడు తల్లి ఆశీర్వాదించు నీ వెళ్ళదనిప్పుడు తల్లి ఆశీర్వాదించు నే వెళ్ళదనిప్పుడు తల్లి ఆశీర్వాదించు నీ వెళ్ళదనిప్పుడు తల్లి ఆశీర్వాదించు చల్లని వనములోన మల్లె విరజాజి పూలు చల్లని వనములోన మల్లె విరజాజి పూలు చల్లని వనములోని మల్లె విరజాజి పూలు చల్లని వనములోని మల్లె విరజాజి పూలు లెల్లా తెలిపినవన్నీ కొల్లలుగా తెచ్చునటులా తల్లి ఆశీర్వాదించు నీ వెళ్ళదనిప్పుడు తల్లి అమ్మా ఆశీర్వాదించు నీ పాద పద్మములు 10,000 వందనములు ఆలోచించండి వారు. చల్లగా వర్ధిల్లుము నాయనా. ఎంచగా వశమాయిక రవిరాజవరుని కృప ఎంచగా వశమాయిక రవిరాజవరుని కృప ఎంచగా వశమాయిక రవిరాజవరుని కృప ఎంచగా వశమాయిక రవిరాజవరుని కృప హంచితముగా పీచ రంధు నివసించిన రంగు నివసించిన మంచూరి వెంకయ్యను నువ్వు బ్రోచిన వాణి ఎంచగా వశమాయిక అమ్మా ఎంచగా కుమార తామ్రధ్వజ అమ్మా వనమున మృగ సర్ప కీటక పక్షి విషజ్వాల మహజ్వాలాది నరనారాయణుల బాధలు కూడా తగిలిన నిన్నేమి చేయకుండా ఆశీర్వదించుతున్నారు నాయన ముందు శీఘ్రముగా వెళ్ళిరమ్మ కుమారా శీఘ్రముగా వెళ్ళిరమ్మ కుమారా నాన్నగారి ఆశీర్వాదం కూడా తీసుకొని పొమ్మనాయన తండ్రి గారు నీ పాద పద్మములు 10,000 వందనములు ఆశీర్వించేది వాడను కుమారా, నేను ఒక మాట తెలిపి కూసోమన్నా నాన్నగారు మన వనం లోపల ఎవరైనా బ్రాహ్మణులు భక్తులు సజ్జనులు కూర్చుంటాం. కలిసినా వారిని మన ఇంటికి పంపించము. అలాగే నాన్నగారు వెళ్ళు.